మేము కోయంబత్తూర్ రీచ్ అవ్వగానే రిటైరింగ్ రూమ్కి వెళ్ళి అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి జీడీ కార్ మ్యూజియంకి అయితే స్టార్ట్ అయ్యాము. ఇది ఓన్లీ కార్ మ్యూజియం కాదు, సైన్స్ మ్యూజియం కూడా ఉంటుంది. ఇక్కడ 100కు పైగా వింటేజ్ కార్స్ అయితే ఉన్నాయి. ఈ కార్స్ అన్నీ జీడీ నాయుడు గారి చార్టీస్ యొక్క ప్రైవేట్ కలెక్షన్ అనమాట. ఈ కార్స్ అన్నిటికీ స్పెషల్ హిస్టరీ ఉంటుంది. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. కార్ మ్యూజియానికి ఎంట్రీ టికెట్ 125 రూపీస్. సైన్స్ మ్యూజియం విజిట్ చేయాలంటే ఎంట్రీ టికెట్ 75 రూపీస్. బట్ కాంబోలో విజిట్ చేయాలంటే ఈ రెండింటికి కలిపి 175 రూపీస్ మాత్రమే అవుతుంది. ఇక్కడ నరసింహ మూవీలో రమ్యకృష్ణ గారు యూజ్ చేసిన కార్ కూడా ఉంది. ఇక్కడ డిఫరెంట్ కంట్రీస్కి సంబంధించిన చాలా కార్స్ అయితే ఉన్నాయి. అలాగే సైన్స్ మ్యూజియం కూడా చూసాము. దాని ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి చూసేయండి. దీని తర్వాత ఈషా ఫౌండేషన్ ఆదియోగి స్టాచ్యూ విజిట్ చేయడానికి వెళ్ళాము. దానికి సంబంధించిన వీడియోస్ నెక్స్ట్ మన ఛానల్లో రాబోతున్నాయి. స్టే ట్యూన్డ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.